నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. ఇంకా ఈరోజు వీడియో అండి అందరికీ కూడా చాలా ముఖ్యమైన ఒక వీడియో అండి, అందరికీ ఉపయోగపడే ఒక వీడియో. ఎందువల్లంటే ఈరోజు చాలా శక్తివంతమైన అమావాస్య అండి. మనకందరికీ తెలుసు, వరాహి అమ్మవారికి తెలిసినంత వరకు కూడా మనకు సంబంధించినంత వరకు మా పంచమి తిథి ఎలా అయితే విశేషంగా చేస్తూ ఉంటామో, అమ్మవారికి అమావాస్య తిథి కూడా చాలా విశేషమైన రోజు అండి. అలాంటి అమావాస్య రోజున మనం గనక కొన్ని పరిహారాలు, అంటే చిన్న చిన్న పరిహారాలు, కల్లుపుతో చేసే పరిహారమే ఈరోజు చూడబోతున్నాము. అది కూడా మీకు ఎన్ని పనులున్నా కూడా పక్కన పెట్టేసి ఈ చిన్న పని మాత్రం చేయండి ఫ్రెండ్స్. రాత్రి పడుకునేలోపు చాలా ఈజీ అయిన పని, అది కూడా కల్లుపుతో చేయాల్సిన ఒక పని. ఇలా చేస్తే కనుక 7 తరాలు కూర్చొని తిన్నా కూడా తరగని ఆస్తి అనేది మీ సొంతం అవుతుందండి. ఎందువల్లనంటే మనీ పరంగా ఎంతో బాధలు పడుతూ ఉంటాం. దాందుకు కారణం ఏంటి, ఎందువల్ల మనకి మనీ అనేది రావటానికి ఆలస్యం అవుతుంది అనే విషయాన్ని కూడా ఈరోజు వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా వీడియోలోకి వెళదామండి. ఈరోజు అమావాస్య మాత్రమే కాదండి, శుక్రవారం కూడా. శుక్రవారం మనకి శుక్ర హోరా సమయం అనేది చాలా ముఖ్యం. 8 నుంచి 9 గంటల సమయంలో ఈ వీడియో చూసిన వెంటనే అయినా సరే మీరు చేసుకోవచ్చు. లేదు అని అనుకున్న వాళ్ళు రాత్రి 12 గంటల లోపైనా సరే ఇప్పుడు చెప్పబోయే ఈ పరిహారాన్ని చేసుకోండి ఫ్రెండ్స్. ఎందువల్లంటే ఈరోజు అమ్మవారి ఆశీస్సులు మనకు ఉంటాయి. అమావాస్య కాబట్టి కల్లుపుతో చేసే పరిహారము అని అంటే లక్ష్మీ కటాక్షం అనేది మనం పెంపొందించుకోవడానికి ఈ పరిహారం చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇంట్లో ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా అంతా తొలగిపోతుందన్నమాట. తొలగిపోయి ఒక పాజిటివ్ ఎనర్జీని ఇవ్వగలిగే శక్తి కల్లుపుకు మాత్రమే ఉందండి. అంటే మనం 7 తరాలు కూర్చొని తిన్నా కూడా తరగని ఆస్తి అంటే మనకి పెద్ద కోటేశ్వర్లు అవ్వాల్సిన అవసరం లేదండి. మనకి ఏదో ఉన్న దాంట్లోనే మనం ఎలాంటి కష్టాలు లేకుండా ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక 10 రూపాయలు అడగకుండా ఉన్నదే సేవింగ్స్లో పెట్టుకుంటూ చక్కగా మన వాళ్ళకి ఏదైనా, అంటే మన తరాల వాళ్ళకి మనం ఎంతో కొంత చేర్చిపెట్టాలన్న ఆశ అనేది మనకు ఉంటుందండి. అప్పుడే మనకి ఈ ప్రపంచంలో విలువ అనేది కూడా ఉంటుంది. అందువల్ల అలాంటి ఒక స్థాయికి రావాలని మనం ముందుకు వెళ్ళగలిగితే అమ్మవారు నిజంగా మనకి సహాయపడతారండి. అందువల్ల ఈరోజు రాత్రిలోపు మీరు ఈ చిన్న పరిహారాన్ని చేయండి ఫ్రెండ్స్. మీరు కల్లుప్పు అనేది అందరి ఇళ్లలోనూ ఉంటుందండి. చాలామంది అక్క కల్లుప్పు లేకపోతే సాల్ట్ ఉపయోగించుకోవచ్చా అని అడుగుతున్నారు. సాల్ట్ కంటే కల్లుప్పే చాలా మంచిదండి. కల్లుపుకున్న శక్తి అనేది సాల్ట్కి లేదు కాబట్టి మనం కల్లుప్పునే ఉపయోగించమని చెబుతున్నాం. ఎందువలనంటే లక్ష్మీదేవి స్వరూపమే కల్లుప్పు అండి. అందువల్ల లక్ష్మీ కటాక్షాన్ని పెంపొందించుకోవడానికి కల్లుప్పు ఉపయోగించి పరిహారాలు చేస్తేనే 100కి 100% రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఇంకా ఈరోజు కల్లుప్పుని ఒక 5 చోట్ల, మన ఇంట్లోనే ఒక 5 చోట్ల పెట్టడానికి మనం ప్రయత్నించాలండి. ఎందువలనంటే ఏ మూల నెగిటివ్ ఎనర్జీ ఉంటుందో మనకి తెలియదండి. మన ఇల్లు ఎంత శుభ్రంగా అయినా పెట్టుకుంటూ ఉంటాం, పూజలు చేస్తూ ఉంటాం, పరిహారాలు చేస్తూ ఉంటాం, కానీ ఏదో ఒక మూల మనం తెలుసో తెలియక ఒక తప్పు అనేది చేసే ఉంటాం. దానివల్ల మనకి ఒక నెగిటివ్ ఎనర్జీ అనేది ఆ ప్లేస్లో ఉండటం వల్ల మనకి ఏదైనా సరే మనీకి రావడానికి ఆటంకంగా ఉండవచ్చు. అందువల్ల 5 చోట్ల, ఈరోజు ఎందుకు 5 చోట్ల అని అంటున్నాము అని అంటే అమావాస్య, పౌర్ణమి అంటే మనకి నిజంగా పంచభూతాలకి ఎక్కువ శక్తి అనేది ఉంటుంది కాబట్టి ఈ 5 చోట్ల కూడా ఈ కల్లుపుని పెట్టి చూడండి ఫ్రెండ్స్. ఇంకా ఆటంకాలు అనేవి లేకుండా మనీ పరంగా చాలా వరకు కూడా బాగుంటుందండి. మనకు భవిష్యత్తులో ముందుకు వెళ్ళే కొద్దీ డబ్బు అనేది ఆదాయం పెరగటం, నిజంగా ఏదైనా సరే అనుకున్న వెంటనే కొనుక్కోగలగడం అలా ఉంటుందన్నమాట. ఇంకా ఈ కల్లుపుని మీరు ఒక 5 ప్రమిదలు మీ ఇంట్లో ఉంటే కనుక, ఇప్పుడు దీపావళికి మీరు ఉపయోగించి ఉంటారు, ఆ ప్రమిదలైనా సరే మీరు ఉపయోగించుకోవచ్చు. అక్క లేదు మా దగ్గర ప్రమిదలు లేవు అని అనుకున్న వాళ్ళు కనీసం మీ దగ్గర ఒక చిన్న ప్లాస్టిక్ డబ్బాలు కానీ, లేదంటే కనుక ఒక టిష్యూ పేపర్ కానీ, లేదంటే నార్మల్ న్యూస్ పేపర్ ఉన్నా కూడా పర్వాలేదండి. కానీ ఈ పరిహారాన్ని ఖచ్చితంగా ఈరోజు చేయండి ఫ్రెండ్స్. అలా 5 ప్రమిదలు ఉంటే కనుక మీ దగ్గర ఆల్రెడీ యూజ్ చేసిన ప్రమిదలైనా సరే మీరు ఏం చేస్తారంటే ఆ ప్రమిదల్లో కొంచెం కొంచెంగా కల్లుపు వేసుకోండి. 5 ప్రమిదల్లోనూ కొంచెం కొంచెం ఒక్కొక్క స్పూన్ కల్లుపు వేసినా కూడా చాలు. అలా వేసిన తర్వాత ఆ 5 ప్రమిదల్ని ఎక్కడ పెట్టాలి అని అంటే, ఫస్ట్ మొదటిది ఏంటి అని అంటే మన గుమ్మంలో అండి, సింహద్వారం దగ్గర ఒక ప్రమిదని పెట్టండి ఫ్రెండ్స్. అంటే కల్లుపు వేసిన ప్రమిదని కానీ మీరు ఇంకేదన్నా దేంట్లో వేయినా సరే మీరు వేసినా సరే ఆ కల్లుపుని మీ సింహద్వారానికి కుడివైపు, అంటే బయట నుంచి మీరు లోపలికి వచ్చేటప్పుడు కుడివైపు, మీకు ఆ కుడివైపున ఒక ప్రమిదని పెట్టండి, అలా కల్లుపు వేసిన ప్రమిదని. ఇంకా రెండవది మీరు హాల్లో మీకు షెల్ఫ్ అనేది ఉంటుంది, డైనింగ్ టేబుల్ కానీ ఏదైనా సరే ఒక ప్లేస్లో
ఈ కల్లుప్పుని పెట్టండి ఫ్రెండ్స్. ఇంకా మూడవది, మీకు బెడ్రూమ్ ఉంటుంది కదా, ఆ బెడ్రూమ్లో కూడా అండి మంచం కింద ఇప్పుడు కూడా అంటే ఒక నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కడైతే చీకటిగా ఉంటుందో ఆ చీకటి ప్రదేశాలలో నెగిటివ్ ఎనర్జీ ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది. అందువల్ల మంచం కింద ఒక ప్రమిదని పెట్టండి, అంటే మా కల్లుపు వేసిన ప్రమిదని పెట్టండి. అలాగే ఇంకొకటి, కిచెన్లో మీ వంటగదిలో మీకు 2 బెడ్రూమ్లు ఉంటే కనుక 2 బెడ్రూమ్లో అయినా సరే మీరు పెట్టచ్చు. ఆ తర్వాత వంటగదిలో ముఖ్యంగా అండి, మనం నిజంగా చాలామంది వంటగదిలో మన కల్లుపు ఆల్రెడీ ఉంటుంది. అలా ఎవరైనా సరే మీరు ఆల్రెడీ ఉపయోగిస్తున్నాము అని అనుకున్న వాళ్ళు మీరు మీ బాత్రూమ్ లోపల అండి షెల్ఫ్ కానీ ఏదైనా చిన్న అరమర కానీ సోపులు అవన్నీ పెట్టుకుంటాం కదా, అక్కడైనా సరే ఈ కల్లుపుని పెట్టండి. బాత్రూంలో కంపల్సరీగా పెట్టండి. మీకు 2 బాత్రూమ్లు ఉన్నా 2 బెడ్రూమ్స్ ఉన్నా కానీ ఏదైనా సరే బెడ్రూము, హాలు, సింహద్వారం, ఇలాగా ఒక కిచెన్లో కానీ ఏదైనా సరే ముఖ్యంగా 5 ప్లేసుల్లో మీరు ఇలా పెట్టి చూడాలండి. ఒకవేళ 7 ఉన్నాయి అని అనుకోండి, మీ రూములు 2 బాత్రూమ్లు 2 బెడ్రూమ్స్ అనుకోండి, అలా ఉన్నా కూడా 7 చోట్ల అయినా సరే మీరు కల్లుపుని ప్రతి చోట కూడా పెట్టండి, ఒక్క ప్లేస్ కూడా వదలకుండా. ఎందువల్లనంటే నెగిటివ్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకునే శక్తి, నిజంగా ఎలాంటి విషయాలైనా సరే బయటికి వెళ్ళగొట్టే శక్తి కల్లుపుకు ఉందండి. అలాగే మనీ ఎనర్జీ కూడా ఈ కల్లుపు వల్లే సాధ్యమవుతుందండి. అందువల్ల ఇలా 5 చోట్ల కానీ 7 చోట్ల కానీ ఈరోజు కంపల్సరీగా పెట్టండి ఫ్రెండ్స్. పెట్టిన తర్వాత ఈరోజు అంతా కూడా అలా ఉంచేసేయండి. ఇంకా తర్వాత రేపు తెల్లవారుజామున ఈ 5 చోట్ల పెట్టిన కల్లుప్పును కూడా తీసేసి మీరు వాటర్లో కలిపేసి షింక్లో పారపోసేయండి. చెట్లలో పోయకూడదండి, షింక్లో పారపోసేయండి. ఈరోజు మాత్రం ఇలా కంపల్సరీగా చేసి చూడండి, మంచి రిజల్ట్ అండి. ఎలాంటి కష్టాలైనా సరే డబ్బు పరంగా ఎలాంటి కష్టాలు ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి మంచి రిజల్ట్ అనేది కొంచెంగా అభివృద్ధి చెందటం, మీ పనులకు ఆటంకాలన్నీ కూడా తొలగిపోవడం, ఇలాంటి విషయాలు మీరు పదే మీ జీవితంలో చూస్తూ ఉంటారు. ఒక్కసారి ఇలా ఉపయోగించి చూడండి. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. నమస్తే.